క్వారీ ప్రాంతం బడుగు బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతమని, గతంలో ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలకు చిన్నచూపు ఉండేదని, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై శాశ్వత దృష్టి పెట్టలేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో క్వారీ ప్రాంతంలో రోడ్లు, డ్రైను, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరానగర్లోని పార్కును ఆధునీకరించేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించామని, త్వరలో వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి అబ్బాయి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడంలో ఎంతో కృతజ్ఞతలు చేస్తూ, అట్లాగే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రత్యేకించి మహిళలకి పెద్దపీట వేసి మహిళలందరూ కూడా మా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా అట్లాగే మన రాయమండ్రిని ఎక్కువ అభివృద్ధి నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే మన 45వ వార్డుకి ప్రతి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ముందు నుంచి మనకు సహకరించారు. అలాగే ఇప్పుడు వరకు మనకు చేసిన పనులు, ఇప్పుడు వరకు 2 కోట్ల పనులు అయితే మనకి ఇంకా 1.5 కోట్ల పనులు ఉన్నాయి. అలాగే మనకి ఎలక్షన్ ముందు 2 వాగ్దానాలు ఇచ్చారు మనకి. ఒకటి, వడ్డీలపేటకి చర్చి కావాలి, స్థలం కొనివ్వాలి అంటే దానికి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు. అలాగే మన గాదిరెడ్డి నగరంలో చర్చి ఒకటి ఉన్నారు, చిన్న చర్చి, అది దాన్ని కూడా కట్టించేస్తానని చెప్పారు. దానికి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అలాగే ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పొద్దుట లేచిన కాడి నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు, మంచి పనులు చూసి వీళ్ళు మొన్నటి వరకు మన దగ్గర ఉన్న ముందు వెళ్ళిపోయినా మళ్ళీ వాసి గారి నాయకత్వం బాగా వీళ్ళకి నచ్చి మళ్ళీ ఈ 100-200 మంది మన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మన 45వ వార్డు తరపునే, మన ఎమ్మెల్యే గారి తరపుని, మన పెద్దల తరపుని, అందరి తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. సభా నిర్వాహకులు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోదరులు, సైకుడు, ఈ 45కి కొయ్యల రమణ, 46కి బొమ్మాడి సత్యనారాయణ, వీళ్ళిద్దరి వలన ఈ 2 వార్డులు కూడా మన తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. ఆ విషయంలో ఎవరు కూడా ఏమీ చెప్పలేరు. అందుగురించనే ఈ రోజున ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి లోకేష్ మన ఎమ్మెల్యే గారికి ఆప్తుడు. ఆయన ఆదేశాల మేరకు చెప్పిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ అమలు జరుపుతున్నారు. ఉందని మీరు ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఆకర్షితులవుదామని చూస్తున్నారు. అది కలలో జరిగినటువంటి మాట. ఏనాడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ వచ్చి ఏమీ మాట్లాడలేరు, మాట్లాడరు, క్యారెక్టర్ లేని వాళ్ళు. అందు గురించి వాళ్ళ గురించి ఎక్కువగా చేయబోతున్నారన్నది మీరు ఆలోచించాలి. గతంలో మేడిగా ఆదిరెడ్డి వీరరాఘవం గారు ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా నేను ఉదయమే కావాలి, మాకు ఉదయం వాటర్ పట్టుకొని, కుళాయి వాటర్ పట్టుకొని మేము వెళ్ళిపోతామని అంటే వాళ్ళకి ఉదయం వచ్చడానికి మంచినీళ్ళు ఇవ్వగలుగుతాకు హామీ ఇచ్చి ఆ దిశలో ప్రయాణం చేస్తున్నారు అని సామర్థ్యం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పని చేయించుకోవాలి. పనిచేసే గుర్రానికి కొన్ని గుగ్గిళ్ళు. ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతాకు వచ్చినటువంటి మీ అందరినీ కూడా నాకు చిరకాలం నుంచి ఈ వార్తల్ని కూడా పరిచయమే. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీరు మన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి,
లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నిజమిత్తిరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఆకర్షితులుగా అభిమాన పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు. మన ప్రభుత్వం అనేక పనులు ఏం చేసేయో ఇంటింటికి వెళ్ళి గత 15 రోజులుగా అందరికీ కూడా వివరిస్తున్నాం మనం. అయితే ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం చేసే పని ఒక పక్కనైతే రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం ఒక పక్కన చేస్తున్నాం. ఇప్పుడే రమణ్ గారు చెప్పినట్టుగా మన వార్డులో ఇప్పటికే దాదాపు 2 కోట్లు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. రాజమండ్రి నగరంలో పూర్తిగా అంటే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో పూర్తిగా ఆధునీకరణ చేయాలని చెప్పి ఒక సర్వే నడుస్తుంది. కాంటర్ మ్యాప్స్ ప్రతి దానికి కూడా తీసుకుంటున్నాం. వందలాది కోట్లు మన డ్రైనేజ్ వ్యవస్థకి మామూలుగా సదుపాయం ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరిచే విధంగా ఈ నిధులు తీసుకురావడానికి, ఈ వందలాది కోట్లు తీసుకురావడానికి బాగా ముఖ్యమైన కారకులు, ఎక్కువ చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ప్రభుత్వం చేపడుతున్న నిధులతో చేపట్టే పనులు అధికారంలోకి రాగానే వాసు భవిష్యత్ చెప్దామని చెప్పి ఒకరోజు బయలుదేరు ఆర్ట్స్ కాలేజీకి వేలాది మంది యువకులు అంతా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఒక మెగా జాబ్ క్యాంప్ పెట్టారు. అక్కడ స్వయంగా తన సొంత డబ్బులతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు సొంత ఖర్చుతో వారి ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది. అంటే యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పేసి ఆయన కోరిక. మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా తన సొంతగా తన ట్రస్ట్ లో చేయాలి. ఎటువంటి వ్యక్తి మీ ముందు ఉన్న ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఒక్కసారి మీరంతా గుర్తు చేయాలి. ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా అంటే యాక్టివ్ గా చూడటం లేకపోతే రీల్స్ పెట్టడం జరుగుతుంది. కానీ కొంతమంది ఆయనకేంటంటే కేవలం రీల్స్ కోసమే బతుకుతున్నట్టుగా ఒక వైఎస్ఆర్ నాయకుడు ఈ మధ్యన రాజమండ్రిలో కనిపిస్తున్నారు. 2 సంవత్సరాలుగా క్వారీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని క్షుణ్ణంగా పరిశీలించి దశాబ్దాలుగా ఉన్న క్వారీ ప్రాంతంలో అనేకమైన సమస్యలు, నీటి సమస్య, ఉదయం సాయంత్రం కూడా పట్టుమని గంట కూడా సరిగ్గా రాని ఆ పరిస్థితుల నుంచి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమృత్ 2.0 కింద 95 కోట్లతో ఈరోజు క్వారీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి శాశ్వత పరిష్కారం చూపించింది కూటమి ప్రభుత్వం. 95 కోట్లతో పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే క్వారీ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్య కంపోస్ట్ యార్డ్. సంవత్సరాలుగా నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న చెత్త అంతా కూడా ఇక్కడే డంప్ చేస్తారు. డంపింగ్ యార్డ్. అది కూడా ఏ ప్రాంతం? బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉందో వచ్చే సంవత్సరం లోపే అది పూర్తి చేసుకొని అక్కడ నుంచి నగరంలో ఈ డంపింగ్ యార్డ్ అన్న దానికి శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇంకా ప్రతిరోజు ఏదైతే నగరంలో వచ్చిన చెత్తని నేరుగా పెద్దాపురంకే తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న లెగసీ వేస్ట్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఇప్పటికే లక్షల టన్నుల్ని ట్రీట్ చేసాం, క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తున్నారు, యువత గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల ముందు మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇక్కడే ఉన్న రావణ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వైసీపీ ప్రభుత్వంలోని ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఇంటికి పంపించి బలవంతంగా పోలీస్ జీప్లో ఎక్కించుకొని వైసీపీ కార్యాలయం పిలిపించుకొని 2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కండువా వేసుకోవాలని బెదిరింపులు. ఆయనతో ఉంటున్నారని ఇక్కడున్న యువత కేసులు బనాయించి రౌడీ షీట్లు ఓపెన్ చేసి భయభ్రాంతులు గురి చేశారు. మరి 2 సంవత్సరాలు అయ్యింది కదా, ఇంకా ఎందుకు చేరలేదని అనుకోవచ్చు. 2 సంవత్సరాలుగా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన సంవత్సరంలో వస్తే వారు కూడా వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, బలహీన వర్గాలకి సంబంధించిన వారు వెంటనే జాయిన్ అయితే
ఏంటి అధికారం వైపు వెళ్తున్నారా అని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈరోజు 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్ని చూసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరుగుతూ ఉంది. కూటమి మీద అభిమానం పెరుగుతూ ఉంది. వైసీపీ యొక్క ఆలోచన విధానం చేదరించుకుంటా ఉన్నారు. జాయినింగ్లు అంటే ఎవరినో బెదిరించో భయపెట్టో అక్కడ జాయిన్ అవుతున్న పార్టీలో కుమ్మక్కలయ్యో జరిగితే అది శాంతి భద్రతలకు ఇబ్బంది. ఈరోజు నా పార్టీలో చేరుతూ ఉన్నారు, మా పార్లమెంట్ అధ్యక్షులు వచ్చారు, నాయకులు వచ్చారు, ఓ పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడే ఇంతకుముందు నాయకత్వం వహిస్తున్న విద్యున్ సుధాన్ ఉన్నారు. ప్రతి నాయకుడు వచ్చారే, కలిసికట్టుగా జాయినింగ్లు చేసుకుంటున్నారే. ఈ జాయినింగ్లు వ్యతిరేకించి మా పార్టీలో ప్రెస్ మీట్లు పెట్టుకోనో గొడవలు ఆడుకోనో కొట్లాట్లు చేసుకునే కార్యక్రమం ఏనాడు కూడా మాకు లేదు. మా పార్టీ కదా కూటమిలోనే లేదు. 3 పార్టీల కలయికతో ఇంత ఐక్యతగా వెళ్తా ఉన్నాం. ఒక్క పార్టీలోనే వైసీపీ వాళ్ళు తన్నుకు చేస్తూ ఉన్నారు. మన పేపర్ మిల్ ఎన్నికలే చూడండి, ఏమైపోయింది వైసీపీ పార్టీ. నా మీద పోటీ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు పేపర్ మిల్ దగ్గర రాలా? ఎందుకు ఏమీ మాట్లాడలేకపోయారు? ఎందుకంటే సూట్ కేసులు తీసుకొని అవినీతికి అలవాటైపోయి రాలేకపోతా ఉన్నారు బయటికి. తప్పకుండా ఈ నగరంలో ఇది ఆరంభం. నేను మా నాయకులు అంటా ఉంటారు, ఇప్పుడే బొడ్డన్న అంటా ఉన్నారు, 74,000 మెజారిటీ వచ్చింది, జాయినింగ్లు చేసుకుంటున్నాం, ఎలా క్యారీ చేస్తామని అన్నారు. 74,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఈరోజు వస్తున్న వారు మా అందరికీ కూడా చాలా కష్టంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వచ్చిన వారి యొక్క గౌరవం తగ్గకూడదు. వస్తున్న వారు నమ్మకంతో వస్తూ ఉన్నారు, పార్టీ గెలుపు కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళ గౌరవాలు తగ్గకుండా ఇప్పటికే బలమైన నాయకత్వం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన నాయకత్వం ఉంది. దానికి తోడు జనసేన బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరినీ సమన్వయపరుస్తూ వస్తున్న వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మొన్ననే 41వ వార్డులో జాయినింగ్లు జరిగినాయి. మర్రి వెంకటన్ సోదరు టీఎన్టీసీ నాయకుడు, కార్మిక నాయకుడు చేరారు కోట్లింగాలపేట నుంచి. ఈరోజు ఇది ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు, నగర అధ్యక్షులు, నగర ప్రధాన కార్యదర్శి 25వ తారీఖున సీతంపేటలోనే భారీగా చేరికలు ఉన్నాయని. గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అవుతుంది, జాగ్రత్తగా చెయ్యండి సార్, మళ్ళా మొయ్యాలి కదా అన్నాను. లేదు సార్, మన కుటుంబం పెద్దది, మన మనసు పెద్దది, మనకి కల్ముషం లేని వ్యక్తులం, కుళ్ళు కుతంత్రం లేని వ్యక్తులం కాబట్టి ఎంతమంది వచ్చినా మనం ప్రేమ అనురాగంతో చూసుకోవచ్చు అని మాట ఇచ్చారు అధ్యక్షులు వారు. బట్ ఇవంతా కూడా ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుంది వైసీపీ పార్టీ. మా ఆలోచన ఏంటంటే వాళ్ళని బలవంతంగా పోలీసులు పంపించో రౌడీ షీట్లు పెడతామనో చేరికలు చేసుకుంటా, పార్టీ మీద అభిమానంతో ఆకర్షితులై వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నాం, గౌరవిస్తాం. కూటమి యొక్క గెలుపుకి కలిసికట్టుగా అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమండ్రి సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో, శ్రీ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో 45వ వార్డులో ఇక్కడ మా వార్డు అధ్యక్షులు కోయిల రమణ గారి ఆధ్వర్యంలో అనేక మంది యువత, దాదాపు 100 నుంచి 200 లోపు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు చూసి వారి ఈ ప్రాంతం ముఖ్యంగా అధిక సంఖ్యలో ఇక్కడ చాలా ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఎంపీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఇక్కడ నీటి సౌకర్యం, అలాగే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే ఇక్కడ డంపింగ్ యార్డు చాలా పెద్ద సమస్యగా ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేటప్పటికి పార్టీ పట్ల, ఆదిరెడ్డి వాసు గారి పట్ల వారు ఆకర్షితులై ఇవాళ చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే ఇది మొదటి జాయినింగ్ కాదు, ఇప్పటికే 2-3 అయినాయి. ఇంకా అనేక వార్డుల్లో రానున్న రోజుల్లో జాయినింగ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి రోజు రోజుకి రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలు బలపడుతూ ఒక పక్కన, అదే ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో రోజుకి రాజకీయానికి దిగజారుతున్నారు. వారి బలం కూడా రోజుకి క్షీణించిపోతుందని చెప్పేసి మరొకసారి ప్రజలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. వస్తారు, మా వడ్డీల పేట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హామీలు ఇస్తారు. చర్చలు ఉంటాయి, చర్చల్లో హామీలు ఇస్తారు. ఇందిరానగర్ ఉంటుంది, ఇందిరానగర్ దగ్గరికి వచ్చి హామీలు ఇస్తారు. గాదిరెడ్డి నగర్ ఉంటుంది, గాదిరెడ్డి నగర్లో హామీలు ఇస్తారు. అంటే హామీలు ఇచ్చుకుంటూనే గత
దశాబ్దాలుగా ముందుకు వెళ్తా ఉంది రాజకీయ వ్యవస్థ. ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా రాజకీయంగా క్వారీ ప్రాంతంలోని మార్పులు తీసుకురావాలి, ప్రజల్లోని ఒక జీవన ప్రమాణాలు పెంచాలని ఒక ఆలోచనతో ఒక బలమైన రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఏం చేస్తే మంచిదన్నది అనునిత్యం ఆలోచించాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు చూడండి, ఈ వార్డులో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎక్కడ అవసరమైతే అక్కడ లైట్లు వేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు వేసుకున్నాం. ఎప్పుడూ ఊహించిన విధంగా ఇందిరానగర్లో ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కులోనే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉంటాం. జరుపుకుంటున్న ప్రతిసారి మీరు అడుగుతారు, మొన్ననే కొబ్బరికాయ కొట్టాం. అతి దగ్గరలో ఆ పార్క్ లో మంచి వాకింగ్ ట్రాక్ తోటి జిమ్ ఎక్విప్మెంట్ తో మీ అందరి కోరికని అతి దగ్గరలో నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించాలి. ఇక్కడ యువత ఉన్నారు, వాళ్ళ తండ్రులు ఉన్నారు, వారి తాతలు ఉన్నారు, వారి యొక్క పెద్దలు ఉన్నారు. సుమారు 70-80 సంవత్సరాలుగా ఇక్కడే కంపోస్ట్ యార్డ్ ఉంది. ఇక్కడే ఉందా లేదా? నగరంలోనే ఉన్న చెత్త అంతా ఇక్కడికే తీసుకొచ్చేస్తా ఉన్నారు. మీరెప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దాన్ని ఎదుర్కొంటేనే R&B కాలనీ ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు. పక్కనే ఉన్న రత్నంపేట ఉంది, వారు బాధపడుతున్నారు. ఆ పక్క సుమారు 70 సంవత్సరాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళెవ్వరూ చెయ్యనిది అనేకమైన రాజకీయ పార్టీలు వచ్చినాయి, వెళ్ళినాయి. ఈ రోజు వాళ్ళెవరూ చెయ్యలేనిది ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తా ఉంది. వచ్చే సంవత్సరం కల్లా కంపోస్ట్ యార్డ్లోని చెత్త వేయడం పూర్తిగా పరిష్కరిస్తున్నాం. ఇంకెక్కడి నుంచి నగరంలో ఏదైతే ఒక సంవత్సరం అయిన తర్వాత పెద్దాపురంలోని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరుగుతా ఉందో, 7-8 నెలల్లో పూర్తి చేసుకోబోతా ఉందో, ఇక్కడి నుంచి నగరంలో ఏదైతే రోజుకి ఇన్ని టన్నుల కొద్ది చెత్త పేరుపోతా ఉందో, ఆ చెత్తని లారీల మీద ఏదైతే సేకరిస్తా ఉన్నామో, నేరుగా లారీలు మన నగరంలో కంపోస్ట్ యార్డ్ లోనే చెత్త వేయరు. ఆ లారీలు పెద్దాపురంకే వెళ్తాయి. ఎలక్షన్ టైంలో క్వారీ ప్రాంతంలో ఉన్న 5 వార్డులు ఉదయం 1 గంట వస్తా ఉంది, సాయంత్రం చాలని నీరు అన్నారు. మేము మాట ఇచ్చాం, కూటమికి సహకరించని అన్నాం. మీకు అడిగిన దానికి మీరు మాకు సహకరించారు. కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ, రాజమండ్రి చరిత్రలో కని విని ఎరుగని వీటిలో 74,000 మెజార్టీని ఎప్పుడైనా మైకు తీసుకుంటే దంచి కొడతాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని అనుకునే వారు ఒక భ్రమలో ఉన్నారు వైసీపీ వారు. కోడి ప్రాంతం బూత్ ఓపెన్ చేస్తా ఉంటే ఏ బూత్ చూసినా, ఏ ఈవీఎం చూసినా మాకే ఓట్లని ఒక భ్రమలో ఉన్నారు. వారికి మబ్బు విడిపోయేటట్లు ఈ క్వారీ ప్రాంతంలో ఏ ఈవీఎం తీసినా, ఎక్కడ చూసినా మెజారిటీ కూటమికి వచ్చేసరికి వాళ్ళకి బుర్ర పనిచేయాల. ఈరోజు మతి భ్రమించి ఈవీఎం మీద వచ్చిన మెజారిటీతో వాళ్ళకి బుర్రలు పాడైపోయి ఈవీఎంలే ఏదో మతలబు చేసేసిందని ఒక భ్రమలో బతుకుతా ఉన్నారు. ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, మద్దతు ఇస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు, యువతరం చూస్తా ఉన్నారు. వారు కూడా ఆలోచించుకున్నారు, ఆత్మ పరిశీలన చేసుకున్నారు. ఏమిటి ఈ వైసీపీ పార్టీ జెండా మోసేమే, మనం ఈ క్వారీ ప్రాంతంలో నివసిస్తున్న బలహీన వర్గాలకి ఏమీ న్యాయం చేయలేకపోయామే. ఎంతసేపు ఈ పార్టీ ఒకరిని భయభ్రాంతులు గురి చేసి చేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇదే 45 వార్డుల ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్న కొయ్యరావు ఇక్కడే ఉన్నాడు. సోదరులు పార్టీలో చేరకపోతే కేసులు కడతా, రౌడీ షీట్లు పెడతా అన్ని చెప్పారు.
చిన్నపిల్లలు కదా కాస్త భయపడ్డారు, చిన్నవాళ్ళు కదా కాస్తంత నమ్మారు. ఇవన్నీ రౌడీ షీట్ ఓపెన్ అవ్వదే, కేసులే ఉంటాయి అనుకొని వెళ్ళారు. కానీ ఎంత నక్కలంటే వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ అవ్వదన్నారు, ఏమీ అవ్వదని దాని మీద సంతకాలు పెట్టి ఈరోజు అన్యాయంగా రౌడీ షీట్లు పెట్టించి ఈరోజు పార్టీలో చేర్చుకున్నారు. మనస్తాపం చెంది ఈరోజు వాళ్ళందరూ చేరుతా ఉన్నారు. సిగ్గు రావాలి వైసీపీ వాళ్ళకి. ఎవరు వస్తారు రేపు ఇక్కడ జెండా పట్టుకొని ఏం చెప్తారు? ఇక్కడ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో మీరు ఏం న్యాయం చేశారని ఇక్కడికి వస్తారని ప్రశ్నించడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చూడాలి మీరందరూ. అలాగే ముంచెత్తగా వ్యవహరిస్తున్నాం. వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఈ పార్టీకి బ్యాక్ బోన్ క్లాసెస్. అంబేద్కర్ గారికి నివాళులర్పించేస్తే అంబేద్కర్ వాదులెవరు? అంబేద్కర్ గారికి ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడిని ఆదుకొని వారికి చేయాల్సిన సాయం అందించగలిగితేనే మీరు అంబేద్కర్ గారి పట్ల అభిమానం ఉన్నట్లనే విషయాన్ని గమనించాలి.